కోట్లాది శ్రమజీవుల జ్ఞాననిధి స్మార్ట్ ఫోన్ మూర్ఖుల చేతబడి మూర్చపోయింది. నిండు వాస్యనాడు పుట్టిన ఓ నా బిడ్డ, వాస్యనాడు ఆడబిడ్డ పుట్టాలి, అదృష్టం ఉంటుంది. నేనెంత స్మార్ట్ ఉన్నాను మామ, నాకు స్మార్ట్ ఫోన్ సెల్ఫీ తీసుకొని ప్రియము కట్టుకొని అద్దంలో నిన్ను చూసి ముద్దు పెట్టుకుంటున్నాను. మన ఇంటర్వ్యూలు అంటున్నాడు. జనక జన్మని జనం పాట పాడుతాను, జనం పాట పాడుతాను, రేలా రే రే అని రేలా పాట పాడుతాను, రేలా పాట పాడుతాను, పాటల్లో పదమునవుతను, మాయమ్మాలార పాదాలకు గజ్జెనవుతను, మాయమ్మాలార జన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార నగనాల నగినాలలో మాయమ్మాలార జన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార నిండు వాస్యనాడు పుట్టిన ఓ నా బిడ్డ, నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మాడి, ఆడపిల్ల ఉట్టేనాని ఓలచ్చ గుమ్మాడి. వాస్యనాడు ఆడబిడ్డ పుట్టాలి, అదృష్టం ఉంటుంది. కానీ మరో దురదృష్టవంతురాలు పడేసిపోయి నా వాళ్ళతో నేను ఆ బిడ్డని ఎత్తుకొని ఈ పోలీస్ స్టేషన్కి తెలుసుకుంటుంటే వాళ్ళు వచ్చి ఎవరి పిల్ల పడేసి నీకెట్లా తెలుసు ఇన్ఫర్మేషన్స్ కావాలి, నీకెట్లా తెలుసు అంటే నీకెట్లా తెలుసు, నాకెట్లా తెలుసు అంటే బాగా గుర్తు కూడా నేను పోతా, నేను చెప్పలేను కానీ నేను ఇప్పటికే సిక్ అయిపోయి ఇట్లనే అడిగితే నా మొత్తం చీరి కూర్చుంటాను. నా బిడ్డ ఇట్లా పుట్టిందా క్యాతు మా బాబు నీ ఇద్దరు పెన్నే నీకు ఎట్లా పుట్టింది ఏడ పుట్టింది తెస్తుంది అని అడుగుతున్నావు. నువ్వెట్లా పుట్టినావు నీకెవరు జన్మించదు, నీకెవరిచ్చారు జన్మ, నువ్వు ఎట్లా పుట్టినావు నన్ను అడుగుతావు. నువ్వు ఎట్లా పుట్టింది ఏడ పుట్టింది అని నాకే పుట్టింది అన్నప్పుడు వాళ్ళందరూ ఇక అన్ని తెప్పిస్తారు. ఎవరు పోలీసులు అంతా కొంచెం అది ఇది బట్టలు అది ఇది అది చిట్టవాడు గురించి రాష్ట్ర పేరు ఆ పేరు రాసుకుంటాం మాస్యాన్ని ప్రయాణం చేస్తాం. ఇక్కడ నుండి ఇక్కడ ఇంటికి వచ్చే వరకు నాకు ఎంతో ప్రసాదం మా మొగడే ఉంటుంది. ఆ డ్రెస్ చేసుకుంటుంది మా తల్లిదండ్రులు ఏమంటారు ఈ బిడ్డ ఆమె మైండ్లో అనుకుంటుంది. ఆ తల్లి ఎవరు పడేస్తుంది, ఆమె ఎందుకు పడేస్తుంది, ఆ డ్రీమ్లో ఆ మానసిక సంఘర్షణ ఇంట్లో మాసనాడు నేను ఇక్కడ పడేది చెట్టు కింద పోని చెత్తకుండలు వేస్తుంటే ఒక పిల్లాడు వచ్చాడు, పోనీ పుట్టగడ పడింది పోతే పాలు వచ్చింది, పోనీ పాలు ఉంటే పాలు సేపులు పాలు ఇయ్యకుండా మాత్రం అంటే పాలు సేపులు చూపుతాయి. గురి పోతాం అంటారంటే నువ్వు ఇది ఏం చేస్తామంటే ఇది గురితాడు పూలమ్మ నోట్లు ఇది ఏం చచ్చిపోతాడు. ఓహో మోహంతో పిల్లలు ఆడవాళ్ళతో అన్నమ్మ నువ్వేం నేరం చేయడం నాకు కృష్ణుడు అడుగుతాను. అంటే నిన్ను పడేలా నేను 20 చూపిస్తాను అంటే ప్రతి పాటకు కథ ఉందా నాన్న రాసిన అంటే ప్రతి దానికి ఇప్పుడు నేను రాసిన ఇలా పాట అంటే ఫ్యాన్ తిరుగుతుంది అంటే నేను ఎప్పుడు కూర్చుంది ఏదో సమయం వచ్చినప్పుడు సో ఇది ఈ పాట సో అంత ఫీల్ అయినా
ముఖాన్ని పెట్టు లైట్ ముఖాన్ని పెట్టు లైట్ అది ఆ పాట లేటెస్ట్. అదే కొత్త రాసింది మన అడవిలో సెల్ ఫోన్ కొని నేనెంత స్మార్ట్ ఉన్నాను మామ, నాకు స్మార్ట్ ఫోన్ సెల్ఫీ తీసుకొని ఫ్రేము కట్టుకొని అద్దంలో నిన్ను చూసి ముద్దు పెట్టుకుంటాను. ఆ పాట పూర్తిగా లేదు. వాడు అంటాడు తప్పక కొనిస్తేనే పిల్ల అప్పటిదాకా చాకు పుషమనైనది, అప్పటిదాకా నీకు కోడి పెట్ట కొనిస్తా, గుడ్డుకు గుడ్డ అవుతుంది, పిల్లకు పిల్ల అవుతుంది, ముళ్ళకు ముళ్ళు అవుతుంది, అప్పు తీరంగానే తప్పగా కొనిస్తా. ఎప్పుడు అడిగినా అప్పు అప్పు అంటావు. స్మార్ట్ ఫోన్ లేకుంటే జీవితము స్మార్ట్ ఎట్లా? మా అమ్మగారు ఇచ్చిన వరకట్నం ఉంది కదా, అందులో సగం ఇస్తే నేను కొనుక్కుంటా. అమ్మ నీకు ఇంత పిచ్చెందుకు పట్టింది అంటది. ఏంటంటే అరే విన్నప్పుడు అది అంటది గుడ్ నైట్ షో చూసి గుడ్ నైట్ అని వచ్చినట. ఇది మా ఇప్పుడు ఈ జనరేషన్ చాలా. అప్పుడు వాడు అంటాడు కోట్లాది శ్రమజీవుల జ్ఞాననిధి స్మార్ట్ ఫోన్, కోట్లాది శ్రమజీవుల జ్ఞాననిధి స్మార్ట్ ఫోన్, మూర్ఖుల చేతబడి మూర్చపోయింది. జ్ఞానం తెలుసుకొని ప్రపంచ జ్ఞాని మంచిగా ఉపయోగించాలి. తప్పక కొనిస్తా రికార్డ్ చేద్దాం చిన్నగా వస్తుండే. 70% మనం బతకని, 30% అనుకో చాలు. ఏ మనిషికి స్వార్థం ఉంటుంది, 70 చాలు. మనకు తృప్తి ఉంటుంది. అన్న కలుస్తా సంతోషం.